హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో 9th హిస్టరీ 5th చాప్టర్కి సంబంధించినటువంటి ఆధునిక ప్రపంచంలో పశు పోషకులు లెసన్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ నోట్స్ని అయితే ఇప్పుడు చూద్దాము. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్, ఒకే ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకోకుండా వారి జీవనోపాధి కొరకు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తిరుగుతూ ఉండే వారిని సంచార జాతులు అంటారు. భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో మనం ఇటువంటి సంచార జాతులను అయితే గమనించవచ్చు. వారు మేకలు, గొర్రెలు, ఒంటెలు, ఇతర పశువుల మందలను వెంట తీసుకొని పోతూ ఉంటారు. పశుపోషకులు చరిత్ర పుటల్లోనికి ఎక్కడం చాలా అరుదు. పశుపోషకుల గురించి చదవడం అరుదు, ఎందుకంటే వారు గతానికి చెందిన వారని ఆధునిక సమాజంలో వారికి స్థానం లేదని అనుకుంటారు. అయితే సంచార పశుపోషకులు వారి కదలికలు పర్వత ప్రాంతాల్లో అయితే ఎట్లాగా అనేది చూద్దాం. ఈనాటికి కూడా జమ్మూ కాశ్మీర్కు చెందిన గుజ్జర్ బకర్వాన్లు మేకలు, గొర్రెలను పెంచడంలో సిద్ధహస్తులు. గుజ్జర్ బకర్వాన్లు. ఓకే, నెక్స్ట్ వీరిలో చాలా మంది 19వ శతాబ్దంలోనే వారి పశువుల కొరకు పచ్చిక బయలను వెతుక్కుంటూ ఈ ప్రాంతానికి అయితే వలస వచ్చారు. క్రమంగా కొన్ని దశాబ్దాలుగా వారు ఈ ప్రాంతాల్లో స్థిరపడి ప్రతి సంవత్సరం వేసవి, శీతాకాలంలో మేత భూముల కొరకు ప్రాంతాలు మారుతూ ఉంటారనమాట. శీతాకాలంలో ఎత్తైన పర్వత ప్రాంతాలు మంచుతో కప్పబడి ఉన్నప్పుడు వారు వారి పశువుల మందలతో దిగువ శివాలిక్ శ్రేణులలో జీవనం అయితే సాగించేవాళ్ళు. అక్కడ నుండి శుష్క అడవులు వారి పశువుల పచ్చికనైతే అందించేవి. ఏప్రిల్ నెల ముగిసే సమయానికి వారు తిరిగి ఉత్తర దిశగా ప్రయాణించి వారి వేసవి విడిదికి చేరేవారు. అనేక కుటుంబాలు సమూహంగా ఏర్పడి కపిల అనే పేరుతో వీరి ప్రయాణాన్ని అయితే సాగించేవారు. వారు పిర్ పంజాల్ కనుమలు దాటుకొని కాశ్మీర్ లోయలోనికి ప్రవేశించేవారు. వేసవి మొదలయ్యే సమయానికి మంచు కరిగి మైదానాలన్నీ పచ్చికతో పచ్చగా తయారయ్యేవి. వివిధ జాతులకు చెందిన మొలకల వలన పశువులకు మంచి పోషకాలైతే అందేవి. సెప్టెంబర్ నెల ముగిసేసరికి బకర్వాన్లు తిరిగి దిగువకు వారి శీతాకాలపు విడిదికైతే ప్రయాణమయ్యేవారు. ఉన్నత పర్వత ప్రాంతాలు మంచుతో నిండి ఉన్నప్పుడు పశువుల మందలను దిగునున్న కొండలలో మేపేవారు. ఇతర పర్వత ప్రాంతాల్లో ఉండే గడ్డి పశుపోషకులు హిమాచల్ ప్రదేశ్కు చెందినవారు. వారు ఇదే విధమైన ఋతు మార్పులను అనుసరించి సంచరించేవారు. వారు కూడా శీతాకాలంలో దిగువ శివాలిక్ కొండలకు వచ్చి అక్కడ పొదలతో కూడిన అటవీ ప్రాంతాల్లో పశుపోషణ చేసేవారు. ఏప్రిల్ నెల వచ్చేసరికి ఉత్తరానికి వెళ్ళి లాహుల్ మరియు స్పితి ప్రాంతాలలో వేసవిని గడిపేవారు. మంచు కరిగి దారులన్నీ ప్రస్ఫుటమైనప్పుడు వారిలో చాలా మంది ఉన్నత పర్వతాల్లోని మైదానాలకు చేరుకునేవారు. సెప్టెంబర్ మాసం మొదలయ్యేసరికి వారు తిరిగి ప్రయాణమయ్యేవారు. దారి మధ్యలో వారు మరొకసారి లాహుల్ మరియు స్పితి గ్రామాలలో ఆగి వారి వేసవి పంటను కోసుకొని శీతాకాల పంట కొరకు విత్తనాలను అయితే నాటేవాళ్ళు. తర్వాత వారు దిగువన శివాలిక్ కొండల్లోని వారి శీతాకాలపు మేత భూములకు చేరి వారి మందలతో సహా వెళ్ళిపోయేవారు. మరలా ఏప్రిల్ సమయానికి మేకలు, గొర్రెలతో వారి వేసవి మైదానాలకు వెళ్లేవారు. ఇంకా తూర్పుకు పోయే కొలది అనగా గద్వాల్, కుమయున్ ప్రాంతాలలో గుజ్జర్ తెగవారు శీతాకాలంలో బాబర్ అనబడే శుష్క అటవీ ప్రాంతాలకు, వేసవిలో బుగ్వాలు అనబడే ఉన్నత మైదానాలకు తరలి వెళ్లేవారు. వీరిలో చాలా మంది నిజానికి జమ్మూ ప్రాంతానికి చెందినవారు, కానీ 19వ శతాబ్దంలో పచ్చిక బయళ్లను వెతుక్కుంటూ ఉత్తరప్రదేశ్లోని కొండ ప్రాంతాలకు వచ్చేవారు. ఈ విధంగా వేసవి, శీతాకాల గడ్డి భూముల మధ్యలో సాగే చక్ర భ్రమణం హిమాలయాల్లో చాలా పశుపోషక వర్గాల్లో సర్వసాధారణం. వీరిలో భోటియాలు, షెర్పాలు మరియు కిన్నారీలు కూడా ఉన్నారు. వారంతా కూడా ఋతు మార్పులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటూ అందుబాటులో ఉన్న పచ్చిక బయళ్లను పూర్తి స్థాయిలో వినియోగించుకునేవారు. ఒక ప్రాంతంలోని పచ్చిక పూర్తిగా అయిపోయి ఇక ఉపయోగంలో లేని సమయాల్లో వారు ఆ ప్రాంతాన్ని వదిలి వారి పశువుల మందలతో సహా ఇతర ప్రాంతాలకైతే తరలిపోయేవారు. ఇలా నిరంతరం కదలికలు జరుగుతూ ఉండడం వల్ల పచ్చిక తిరిగి పెరగడానికి, భూములు అతి వినియోగం నుంచి కాపాడడానికైతే వీలు కలుగుతుంది. అయితే పీఠభూములు, మైదానాలు, ఎడారుల్లో పశుపోషకులందరూ పర్వతాల్లోనే ఉండరు. వారు భారతదేశంలోని పీఠభూములు, మైదానాలు, ఎడారుల్లో కూడా ఉంటారు. దంగర్లు మహారాష్ట్రకు చెందిన ఒక ముఖ్యమైన పశుపోషక సమూహం. 20వ శతాబ్దపు తొలినాళ్లలో ఈ ప్రాంతంలో వీరి జనాభా 4,67,000 అని అంచనా. వీరిలో చాలా మంది గొర్రెల కాపర్లు, కొద్దిమంది కంబళ్ళు నేసేవారు, మరి కొద్దిమంది గేదెలను పెంచే పనుల్లో ఉండేవారు. ఋతుపవన కాలంలో దంగర్లు మహారాష్ట్రలోని మధ్యపీఠ భూముల్లో నివాసం ఉండేవారు. ఇది అంతగా సారవంతం కాని నేలలు, తక్కువ వర్షపాతం కలిగిన అర్ధ శుష్క ప్రాంతం, ముళ్ళ పొదలతో నిండి ఉండేది. జొన్న వంటి శుష్క ప్రాంతపు పంటలు మాత్రమే ఇక్కడ విత్తేవారు. ఋతుపవన కాలంలో ఈ ప్రాంతం అంతా దంగర్ల పశువులకు కావలసిన పచ్చికతో నిండిపోయేది. అక్టోబర్ నెల కల్లా వీరు పండిన జొన్న పంటను కోసుకొని పశ్చిమ ప్రాంతాలకు ప్రయాణం అయ్యేవారు. సుమారు 1 నెల రోజుల ప్రయాణం తర్వాత వీరు కొంకన్ ప్రాంతాలను చేరేవారు. ఇది సారవంతమైన మృత్తికలు, మంచి వర్షపాతం కలిగి వ్యవసాయానికి చాలా అనుకూలమైన ప్రాంతం. ఇక్కడ ఈ గొర్రెల కాపరులను కొంకెన్ ప్రాంతపు రైతులు స్వాగతించేవారు. ఆ సమయానికి ఖరీఫ్ పంట కోతలు ముగిసి భూములన్నీ ఎరువులు వేయబడి రబీ పంట కొరకు సిద్ధం చేయబడి ఉండేవి.
దుంగర్లు పశువుల పొలంలో కోత కోయగా మిగిలిన మొదళ్లను తిని వాటి మలమూత్రాలతో భూమికి పోషణ ఇచ్చేవి. కొంకణ్ రైతులు ఈ గొర్రెల కాపరులకు బియ్యాన్ని కూడా ఇచ్చేవారు. ఈ గింజలను దంగర్లు ధాన్యం కొరకు ఉండే పీఠభూములకు వారి వెంట తీసుకుని వెళ్లేవారు. ఋతుపవన కాలం మొదలయ్యే సమయానికి దంగర్లు కొంకణ్ కోస్తా తీరాలను వదిలి వారి మందలతో సహా శుష్క పీఠభూముల్లోని వారి నివాసాలకు తరలిపోయేవారు. వీరి గొర్రెలు చిత్తడిగా ఉండే ఋతుపవన పరిస్థితులను తట్టుకోలేకపోయేవి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని శుష్క మధ్య పీఠభూములు రాళ్లు, గడ్డితో నిండి ఉండి పశువులు, మేకలు, గొర్రెల కాపరులుగా నివాసాలుగా ఉండేవి. గొల్లలు పశువుల కాపరులు. కురుబలు గొర్రెలు మరియు మేకలను కాస్తూ ఊలు కంబళ్ళు నేసి అమ్మేవారు. వారు అడవులకు దగ్గరగా నివసిస్తూ చిన్న చిన్న భూభాగాల్లో వ్యవసాయం చేస్తూ వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ వారి పశువుల మందలను సంరక్షించుకుంటూ ఉండేవారు. పర్వత ప్రాంతాల పశుపోషకుల వలె వీరి సంచారాన్ని చలి, మంచు నిర్దేశించేవి కావు. వీరి కదలికలన్నీ వర్షాకాలం, వేసవి కాలాలు ఎక్కువగా ప్రభావితం చేసేవి. వేసవిలో శుష్క సమయాల్లో వీరు కోస్తా ప్రాంతాలకు వెళ్లి వర్షాలు మొదలవగానే ఆ ప్రాంతాలను వదిలి వెనక్కి పోయేవారు. ఋతుపవన కాలంలో కోస్తా ప్రాంతంలో ఏర్పడి తడిగా ఉండే చిత్తడి నెలలను గేదెలు మాత్రమే ఇష్టపడేవి. ఈ సమయంలో మిగిలిన పశువులన్నీ పొడిగా ఉండే పీఠభూమి ప్రాంతాలకు తరలించేవారు. బంజారాలు మరొక ప్రసిద్ధి చెందిన పశుపోషక సమూహం. వీరు ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రాలకు చెందిన గ్రామ ప్రాంతాల్లో నివసించేవారు. వారి పశువుల మందలకు మంచి పచ్చికను వెతుక్కుంటూ వారు చాలా దూరాలు ప్రయాణించేవారు. వారు దుక్కు దున్నే పశువులు, ఇతర వస్తువులను అమ్మి గ్రామస్తుల నుంచి ధాన్యం, పశువుల మేత తీసుకునేవారు. రాజస్థాన్లోని ఎడారుల్లో రైకాలు నివసించేవారు. ఈ ప్రాంతంలో వర్షపాతం చాలా తక్కువగా, అనిశ్చితంగా ఉంటుంది. వ్యవసాయ భూముల్లోని పంట దిగుబడిలో కూడా హెచ్చుతగ్గులైతే కనిపిస్తాయి. చాలా ఎక్కువ ప్రాంతాలు వ్యవసాయానికి పనికిరాని భూములుగా ఉంటాయి. అందువలన రైకాలు వ్యవసాయం, పశుపోషణ రెండింటిని సమిష్టిగా నిర్వహిస్తారు. ఋతుపవన కాలంలో బార్మర్, జైసల్మీర్, జోధ్పూర్, బికనీర్ ప్రాంతాలకు చెందిన రైకాలు వారి స్వగ్రామాల్లోని పచ్చిక లభ్యమయ్యే చోట నివసిస్తారు. అక్టోబర్ నెలలో ఈ పచ్చిక ఎండి హరించుకుపోయే కాలానికి వారు పచ్చిక, నీటి కొరకు అన్వేషిస్తూ వేరే ప్రాంతాలకు తరలిపోతారు. మరలా ఋతుపవన కాలానికి వారు తిరిగి వస్తారు. ఇందులో ఒక సమూహం ఎడారి ఎడారి రైకాగా పిలువబడేవారు. మరొక సమూహం వారు రైకాగా పిలువబడేవారు. వారు ప్రత్యేకంగా ఒంటెలను పెంచుతారు. మిగిలిన సమూహాలు గొర్రెలు, మేకలనైతే పెంచుతారు. పశుపోషకుల సమూహాల మనుగడ వివిధ రకాల అంశాలను దృష్టిలో ఉంచుకొని కొనసాగిందని మనం గమనిస్తాము. వారు వారి పశువుల మందలు ఏ ప్రాంతంలో ఎంతకాలం నిలిచి ఉండాలి, ఏ ప్రాంతాల్లో పచ్చిక నీరు లభ్యమవుతాయి అనే విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. వారు వారి ప్రయాణ సమయాలను సరిగ్గా అంచనా వేసుకోవాలి. అలాగే వారు ప్రయాణించే భూభాగాలను నిర్ధారించుకోవాలి. ప్రయాణ మార్గంలో తారసిల్లే రైతులతో సత్సంబంధాలైతే కలిగి ఉండాలి. అప్పుడే వారి వారి పశువులను కోతలు ముగిసిన పొలాల్లో మేపడానికి, నీళ్లను సారవంతం చేయడానికి అయితే అవకాశం లభిస్తుంది. వారు వారి జీవనం సాగించడానికి వ్యవసాయం, పశుపోషణ, వ్యాపారం వంటి వివిధ కృత్యాలను ఏకకాలంలో అయితే నిర్వర్తిస్తుంటారు. రైకా సమూహంతో మరో రైకా వంశ చరిత్రను తెలియజేయే వ్యక్తి. ఇటువంటి మౌఖిక సంప్రదాయాలు పశుపోషకులకు వారి సమూహం యొక్క గుర్తింపునైతే తెలియజేస్తాయి. ఈ మౌఖిక సంప్రదాయాలు ఒక సమూహం గతంలో ఎలా ఉండేదో మనకు తెలియజేస్తుంది. మల్దారి పశుపోషకులు పచ్చిక బయళ్లను వెతుకుతూ వెళతారు. వారి గ్రామాలు రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో అయితే ఉన్నాయి. పశ్చిమ రాజస్థాన్లోని బాలోత్రా ప్రాంతపు ఒంటెల సంత. ఈ ఒంటెలను పెంచేవారు ఒంటెలను అమ్మడానికి, కొనడానికి ఇక్కడికి వస్తారు. పశ్చిమ రాజస్థాన్లోని బాలోత్రా ప్రాంతం దగ్గరికి. మరి రైకాలు ఒంటెలకు శిక్షణ ఇవ్వడంలో వారికి ఉన్న నైపుణ్యాన్ని ఇక్కడ ప్రదర్శిస్తారు. గుజరాత్ నుంచి గుర్రాలను కూడా ఈ ప్రాంతానికి అమ్మడానికి తీసుకువస్తారు. రాజస్థాన్లోని జైసల్మీర్ దగ్గరగా ఉన్న తార్ ఎడారి ప్రాంతంలో ఒంటెల కాపరులను ఎడారి రైకాలు అని అంటారు. మరియు వారి ఆవాసాలను అయితే దండి అని అంటారు. నెక్స్ట్, వలస పాలన, పశుపోషకుల జీవితం గురించి. వలస పాలనలో పశుపోషకుల జీవితం దారుణంగా మారిపోయింది. వారి పశువుల మేత మైదానాలు తరిగిపోయాయి. వారి కదలికపై ఆంక్షలు విధించారు. వారు చెల్లించవలసిన పన్నులు పెరిగాయి. వారి వ్యవసాయ నిలువలు తగ్గిపోయాయి. మరియు వారి వ్యాపారులు, హస్తకళలు దారుణంగా దెబ్బతిన్నాయి. వలస రాజ్యం మొదటిగా పచ్చిక బయళ్ళన్నిటికీ వ్యవసాయ భూమిగా పనులకు మార్చాలనుకుంది. భూమి శిస్తు వారి ముఖ్య ఆదాయ వనరు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఆదాయాన్ని అయితే పెంచుకోవచ్చు. అదే సమయంలో వారు ఇంగ్లాండ్కు అవసరమైన జనపనార, పత్తి, గోధుమ వంటి వ్యవసాయ ఉత్పత్తులను అధికంగా పండించవచ్చు. వలస రాజ్యపు అధికారుల దృష్టిలో వ్యవసాయం చేయని భూమి అంతా పనికిరాని భూమియే. దాని నుంచి ఏ విధమైన ఆదాయం కానీ, వ్యవసాయ ఉత్పత్తులు కానీ రావు. అటువంటి పనికిరాని భూమిని తప్పనిసరిగా సాగు కిందకు తీసుకురావాల్సి ఉంది. 19వ శతాబ్దపు మధ్యకాలం నుంచి బంజరు భూమి నియమాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో అమలులోకి వచ్చాయి. ఈ నియమాల ప్రకారం సాగులో లేని భూములన్నీ స్వాధీనపరుచుకొని ప్రత్యేకంగా కొంతమంది వ్యక్తులకైతే ఇవ్వబడ్డాయి. వీరికి రకరకాల రాయితీలు ఇచ్చి ఈ భూములను బాగుపరచమని ప్రోత్సహించారు. వీరిలో కొంతమంది కొత్తగా ఏర్పడిన గ్రామాల్లో గ్రామాధికారులుగా నియమించబడ్డారు.
చాలా ప్రాంతాల్లో ఇలా స్వాధీనం చేసుకోబడ్డ భూములన్నీ ఒకప్పుడు పశుపోషకుల పశువుల మేత భూములుగా ఉపయోగపడినవి. దీనికి కారణంగా సాగు భూములు పెరిగి పచ్చిక బయళ్ళైతే తగ్గిపోయాయి. ఇది పశు పోషకులకైతే ఒక సమస్య అయింది. రెండవది, 19వ శతాబ్దపు మధ్యకాలానికి వివిధ ప్రాంతాలలో అటవీ చట్టాలు అమలులోకి తీసుకురాబడినాయి. ఈ చట్టాల వలన వాణిజ్యపరమైన విలువల గల కలపనందించే దేవదారు, సాల్ వృక్షాలు ఉన్న అడవులు రిజర్వ్ అడవులుగా అయితే ప్రకటించబడ్డాయి. పశుపోషకులు వీనిలోనికి అనుమతించబడలేదు. ఇతర అడవులైతే రక్షిత అడవులుగా వర్గీకరించబడినాయి. ఈ అడవులలో సాంప్రదాయకంగా వస్తున్న పశువులను మేపుకునే హక్కులు పశుపోషకులకు ఇవ్వబడ్డాయి. కానీ వారు కదలికలు తీవ్రంగా నియంత్రించబడినాయి. పశుపోషణ వలన అటవీ భూమిపై కొత్తగా మొలకెత్తే మొక్కలు అన్నీ నాశనం అవుతాయని వలస పాలనకు చెందిన అటవీ అధికారులు అయితే భావించారు. పశువుల మందులు ఈ లేత మొక్కలను తొక్కుకుంటూ వెళ్లడం వలన మొక్కలను తినేయడం వలన కొత్త చెట్లు పెరగడానికి అవకాశం ఉండదు. ఈ అడవి చట్టాలు పశుపోషకుల జీవితాలను అయితే మార్చివేశాయి. ఇది వరకులో వారి పశువులకు విలువైన పోషకాహారం అందించిన అనేక అడవుల్లోనికి ఇప్పుడు వారికి ప్రవేశం లేదు. వారి ప్రవేశానికి అనుమతించిన ప్రదేశాలను నియంత్రించారు. వారికి అడవుల్లో ప్రవేశించడానికి అనుమతి అవసరమయ్యేది. వారి రాకపోకల సమయాలు కూడా నిర్దేశించబడినాయి. వారు అడవుల్లో గడిపే రోజులకు అయితే పరిమితి అయితే విధించారు. వారి పశువులకు రుచికరమైన మేత లభిస్తున్నప్పటికీ, అడవుల్లో మొలకలు పుష్కలంగా ఉన్నప్పటికీ వారు ఒకే ప్రాంతంలో ఎక్కువ కాలం ఉండకూడదు. అటవీ అధికారులు ఇచ్చే అనుమతులు ఇప్పుడు వారి జీవితాలను శాసిస్తున్నాయి. వారికి ఇచ్చే అనుమతి వారు ఒక అడవిలో ఎంతకాలం న్యాయబద్ధంగా ఉండవచ్చు అనే విషయాన్ని నిర్ధారిస్తుంది. అంతకు మించి ఎక్కువ కాలం ఉంటే వారు జరిమానాలు చెల్లించవలసి ఉంటుంది. మూడవది, బ్రిటిష్ అధికారులకు సంచారవాసుల పట్ల కొంత అపనమ్మకం ఉండేది. వారికి గ్రామాల్లో వస్తువులను అమ్ముకుంటూ తిరిగే చేతి వృత్తుల వారు వ్యాపారుల పట్ల ప్రతి ఋతువుల్లోనూ వారి పశువులకు మంచి పచ్చిక బయళ్లను వెతుక్కుంటూ నివాస స్థలాలను మార్చుకుంటూ తిరిగి పశుపోషకుల పట్ల నమ్మకం లేదు. వలస ప్రభుత్వం ఒకచోట స్థిర నివాసంగా ఉండే ప్రజలను పరిపాలించాలనుకునేది. గ్రామీణులు గ్రామాల్లో స్థిరమైన నివాసాల్లో వారి భూములపై స్థిరమైన హక్కులతో జీవించాలని వలస ప్రభుత్వం కోరుకుంది. అటువంటి ప్రజలను గుర్తించడం, కట్టడి చేయడం సులభం. స్థిరంగా నివసించే వారిని శాంతి కాముకులుగా, చట్టాలకు లోబడి ఉండేవారుగా, సంచార జాతులను నేరస్తులుగా పరిగణించేవారు. 1871లో భారతదేశంలో వలస ప్రభుత్వం నేరస్థ తెగల చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం అనేక మంది చేతి వృత్తుల వారు, వ్యాపారులు, పశుపోషకులు నేరస్థ తెగలుగా వర్గీకరించబడ్డారు. వారు జన్మతః స్వభావరీత్యా కూడా నేరస్తులుగా పేర్కొనబడ్డారు. ఈ చట్టం అమల్లోకి రాగానే ఈ సమూహాల వారు గుర్తించబడిన గ్రామాల్లో మాత్రమే నివసించాలని, అనుమతి లేకుండా వేరే ప్రాంతాలకు వెళ్లరాదని అయితే తెలియజేసింది. గ్రామ రక్షక భటులు వీరిపై ఎల్లప్పుడూ ఒక కన్నేసి ఉంచేవారు. నాలుగవది, వలస ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవడానికి వీలైనన్న పన్నులు వేసే కొత్త మార్గాలను అయితే అన్వేషించింది. భూమిపైన, కాలువ నీటిపైన, ఉప్పుపైన, వ్యాపార వస్తువులపైన, ఆఖరకు జంతువులపైన కూడా పన్నులు విధించింది. పశుపోషకులు వారి పచ్చిక బయలులో మేపే ప్రతి జంతువుకు పన్ను చెల్లించాల్సి వచ్చింది. భారతదేశంలో అనేక పచ్చిక బయల్లో 19వ శతాబ్దం మధ్యకాలానికి మేత పన్ను అమలైతే చేయబడింది. ఒక్కొక్క పశువుకు చెల్లించవలసిన పన్ను ఆనతి కాలంలో చాలా ఎక్కువగా పెరగడంతో పాటుగా చాలా ఖచ్చితంగా వసూలు చేసేవారు. 1850-1880 దశాబ్దాల మధ్యకాలంలో పన్నులు వసూలు చేసే హక్కు గుత్తేదారులకు వేలం వేయబడింది. ఈ గుత్తేదారులు వీలైనంత ఎక్కువ పన్నును వసూలు చేసి సంవత్సరం కాలంలోనే వారు వేలంలో ప్రభుత్వానికి చెల్లించిన సొమ్ముతో పాటుగా మరికొంత లాభాన్ని అయితే సంపాదించడానికి ప్రయత్నించారు. 1880వ దశకంలో ప్రభుత్వం పశుపోషకుల నుంచి నేరుగా పన్నులు వసూలు చేయడం ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అనుమతి పత్రం ఇవ్వబడింది. వీరు పశువులను మేతకు తీసుకువెళ్లాలంటే అనుమతి పత్రం చూపించి పన్ను చెల్లించాలి. అతని వద్ద ఎన్ని పశువులు ఉన్నాయి, ఎంత పన్ను చెల్లించాడు అనే వివరాలు ఆ పత్రంలో రాయబడ్డాయి. ఈ మార్పులు పశుపోషకుల జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేశాయి చూద్దాం. ఈ పరిమాణాలన్నీ పచ్చిక బయలు తీవ్రమైన కొరతకు దారితీశాయి. మేతకు ఉపయోగించే భూములన్నీ స్వాధీనం చేసుకుని వ్యవసాయ భూములుగా మార్చడం వలన పశువులకు మేత భూమి బాగా తగ్గిపోయింది. అదేవిధంగా అడవులను రిజర్వ్ చేయడం అంటే గొర్రెలు, పశువుల కాపరులు ఇదివరలో వల్లే స్వేచ్ఛగా వారి మందలను అడవిలోనికి తీసుకొని పోలేరని అర్థం. పచ్చిక బయళ్ళు అదృశ్యమై పంట భూములుగా మారడంలో మిగిలిన భూములపై పశువుల మందలు ఆధారపడవలసి వచ్చింది. దీని కారణంగా ఈ పచ్చిక బయళ్ళు నిరంతరాయంగా పశువుల కొరకు ఉపయోగించవలసి వచ్చింది. సాధారణంగా సంచార పోషకులు వారి పశువులను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మేత కొరకు తరలిస్తూ ఉంటారు. దీని వలన వీరు వదిలి వెళ్లిన భూమిలో మరలా ప్రకృతి సిద్ధంగా పచ్చిక పెరగడానికైతే సమయం ఉండేది. వీరి కదలికపై నిషేధం విధించడం వలన మేత భూమిని నిరంతరాయంగా ఉపయోగించడం వలన పచ్చిక బయళ్ళ శ్రేష్టత అయితే తగ్గిపోయింది. దీని వలన పశువుల మేత కొరకు ఏర్పడడానికి పశు సంపద తగ్గిపోవడానికైతే దారితీసింది. మేత దొరకని పశువులు కరువు కాటకాల వలన చనిపోయాయి. ఈ మార్పులకు అనుగుణంగా పశు పోషకులు ఎలా మారారు చూద్దాం. పశు పోషకులు ఈ మార్పులకు వివిధ రీతుల్లో అయితే స్పందించారు. కొంతమంది వారి మందలను మేపడానికి సరిపడా పచ్చిక బయలు లేనందున వారు పశువుల సంఖ్యను తగ్గించుకున్నారు.
మరికొంతమంది వారు పూర్వపు మేత భూముల్లోనికి ప్రవేశించడం కష్టసాధ్యమైనందున కొత్తగా పచ్చిక బయలుని అయితే వెతుక్కున్నారు. 1947 సంవత్సరంలో 47 సంవత్సరం తర్వాత ఒంటెలు, గొర్రెలను పెంచే రైకాలు సింధు నది ఒడ్డున ఉన్న సింధ్ ప్రాంతాలకు వారి పశువుల మేతకు తీసుకుని పోలేకపోయారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఏర్పడిన నూతన రాజకీయ సరిహద్దులను వారు నిరోధించాయి. అందువలన వారు కొత్త ప్రాంతాలను అన్వేషించవలసి వచ్చింది. ఈ మధ్య కాలంలో వారు హర్యానాలోని పంట భూముల్లో కోతలు పూర్తయిన తర్వాత అక్కడకు వారి గొర్రెలను మేపడానికి వలస వెళ్తున్నారు. ఇదే సమయంలో పశువుల వలన పంట భూములు కూడా సారవంతమవుతాయి. సంవత్సరాలు గడిచే కొలది కొంతమంది ధనవంతులైన పశుపోషకులు భూములను కొనుగోలు చేసి సంచార జీవనానికి స్వస్తి చెప్పి స్థిర జీవనాన్ని ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టారు. కొంతమంది భూమిని సాగు చేస్తూ రైతులుగా స్థిరపడ్డారు. మరికొందరు వారి వ్యాపారాలను విస్తరించుకున్నారు. మరొక వైపు పేదవారైన చాలా మంది పశుపోషకుల జీవనం కొరకు వడ్డీ వ్యాపారుల నుంచి డబ్బు అప్పుగా తీసుకున్నారు. వారి పశువులను, గొర్రెలను పూర్తిగా పోగొట్టుకున్నప్పుడు వ్యవసాయ భూముల్లో లేదా దగ్గరలోని చిన్న పట్టణాల్లో శ్రామికులుగా మారారు. అయినప్పటికీ పశుపోషకులు వారి ఉనికిని కొనసాగించడమే కాక గత దశాబ్దాలుగా చాలా ప్రాంతాల్లో వారి జనసంఖ్య అయితే గణనీయంగా పెరిగింది. ఒక ప్రాంతంలో పచ్చిక బయళ్ళు అంతరించిపోయినప్పుడు వారు వారి సంచార దిశను మార్చుకొని వారి మందలో పశువుల సంఖ్యను తగ్గించుకొని పశుపోషక వృత్తితో పాటు ఇతర ఆదాయ మార్గాలను ఎంచుకొని ఆధునిక ప్రపంచంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా మారారు. చాలా మంది పర్యావరణ శాస్త్రవేత్తలు ఈనాటికి శుష్క ప్రాంతాలు, పర్వత ప్రాంతాల్లో పశుపోషణ అనేది పర్యావరణ రహితమైన వృత్తిగా భావిస్తున్నారు. ఈ విధమైన మార్పులు కేవలం భారతదేశంలోని పశుపోషక సమాజాలకే పరిమితం కాలేదు. ప్రపంచంలో అనేక ఇతర ప్రాంతాల్లోని కొత్త చట్టాలు పశుపోషకుల నివాస ప్రాంతాలను, వారి జీవన విధానాన్ని మార్చుకునేలా ఒత్తిడి తెచ్చాయి. పశుపోషక సమాజాలు ఇంకా ప్రపంచంలో అనేక ఇతర ప్రాంతాల్లో ఆధునిక ప్రపంచపు మార్పులకు అనుగుణంగా మారాయి. నెక్స్ట్, ఆఫ్రికాలో పశుపోషణ ఎలా ఉండేది? ప్రపంచంలోని సుమారు సగం పశుపోషక జనాభా నివసించే ఆఫ్రికా ఖండం. ఈనాటికి కూడా సుమారుగా 22 మిలియన్ల ఆఫ్రికా ప్రజలు వారి జీవనోపాధి కొరకు ఏదో ఒక రూపంలో పశుపోషణపై ఆధారపడిన వారే. వారిలో బిడౌన్లు, బెర్బర్లు, మసాయి, సోమాలి, బోరాన్, టార్కానా తెగలవారు ఉన్నారు. వీరిలో చాలా మంది ప్రస్తుతం వర్షాధార వ్యవసాయం కష్టతరంగా ఉండే అర్ధ శుష్క గడ్డి భూముల్లో లేదా శుష్క ఎడారి ప్రాంతాల్లోనూ నివసిస్తారు. వారి పశువులను, ఒంటెలను, మేకలు, గొర్రెలు, గాడిదలను అయితే పెంచుతారు. మరికొందరు పాలు, మాంసం, జంతు చర్మాలు, ఊళ్ళను విక్రయిస్తారు. వ్యాపారం, రవాణా ద్వారా కొంతమంది ఆదాయం పొందుతారు. మరికొందరు వ్యవసాయం, పశుపోషణ సంయుక్తంగా చేస్తుంటారు. పశుపోషణ వలన లభించే తక్కువ అనిశ్చిత ఆదాయాలను పరిపుష్టం చేసుకోవడానికి ఇతర వృత్తులను అయితే చేపడుతున్నారు. భారతదేశంలోని పశుపోషకుల వల్లనే ఆఫ్రికాలోని పశుపోషకుల జీవితాలు కూడా వలస పాలనానంతరం దారుణంగా మారాయి. మారుతున్న పరిణామాల వలన మసాయి తెగవారు ఇతర ప్రాంతాలలో ఉత్పత్తి అవుతున్న మొక్కజొన్న, బియ్యం, బంగాళదుంపలు, క్యాబేజీపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. సాంప్రదాయం ప్రకారం మసాయి తెగవారు దీనికి వ్యతిరేకం. మసాయి వారు పంట పండించడానికి భూమిని దున్నడం ప్రకృతి విరుద్ధంగా నేరంగా భావిస్తారు. ఒకసారి నేలను దున్నితే అది తిరిగి మేత భూమిగా పనికిరాదు. మసాయి పశుపోషకులు మొదటగా తూర్పు ఆఫ్రికాలోని దక్షిణ కెన్యాలో 3,000 మంది, టాంజానియాలో 150,000 మంది నివసించేవారు. దక్షిణ కెన్యాలో అయితే 3,000 మంది, టాంజానియాలో అయితే 150,000 మంది నివసించేవారు. టాంజానికా బ్రిటన్ మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో జర్మనీ తూర్పు ఆఫ్రికా అని పిలువబడే భూభాగాన్ని జయించింది. 1919లో టాంజానికా బ్రిటిష్ నియంత్రణలోకి వచ్చింది. ఇది 1961లో స్వాతంత్రం పొంది జాంజిబార్తో కలిసి 1964లో టాంజానియాగా మారింది. మేత భూమి అంతా ఏమైపోయింది? ముసాయిలు ఎదుర్కొన్న సమస్యల్లో ఒకటి నిరంతరాయంగా వారి మేత భూములను కోల్పోవడం. వలస పాలనకు ముందు ముసాయిల భూములు ఉత్తర కెన్యా నుండి ఉత్తర టాంజానియాలోని స్టెప్పీల వరకు విస్తరించి ఉండేవి. 19వ శతాబ్దపు బ్రిటన్ చివరి భాగంలో యూరోపియన్ సామ్రాజ్య పాలకులు ఆఫ్రికా భూమిని సొంతం చేసుకోవడానికి ఆఫ్రికాను అనేక ప్రాంతాలుగా విభజించారు. 1885లో మసాయి భూమి బ్రిటిష్ కెన్యా, జర్మన్ టాంగ్యానికా అనే పేర్లతో అంతర్జాతీయ సరిహద్దులతో సగభాగాలుగా విడిపోయింది. తదనంతరం మంచి మేత భూములన్నీ తెల్లవారి ఆవాసాల కొరకు స్వాధీనం చేసుకోవడం వలన ముసాయిలు దక్షిణ కెన్యా, ఉత్తర టాంజానియాలోని చిన్న ప్రాంతానికి నెట్టివేయబడ్డారు. ముసాయిల వలస పాలనకు ముందుగల భూమి నుండి 60% కోల్పోయారు. వారు అనిశ్చిత వర్షపాతం, తక్కువ నాణ్యత, పచ్చిక బయళ్లు కలిగిన ఒక శుష్క ప్రాంతానికి అయితే పరిమితమైపోయారు. 19వ శతాబ్దపు చివరి భాగంలో తూర్పు ఆఫ్రికాలోని బ్రిటిష్ వలస పాలకులు వ్యవసాయాన్ని విస్తరించే దిశగా స్థానిక రైతు సమూహాలకు ప్రోత్సహించారు. వ్యవసాయం విస్తరించేసరికి పచ్చిక బయళ్ళని వ్యవసాయ భూములుగా మారిపోయాయి. వలస పాలనకు ముందు మసాయి పశుపోషక వ్యవసాయదారులని ఇరుగు పొరుగు వారి కంటే ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నతంగా ఉండేవారు. వలస పాలన ముగిసే సమయానికి పరిస్థితి తారుమారైంది.
మేత భూముల్లోని అధిక భాగాలు మసాయి, మారా రక్షక అడవులు, సంబూరు జాతీయ ఉద్యానవనం కెన్యా, సెరెంగెటి ఉద్యానవనం టాంజానియా వంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలుగా మారాయి. పశుపోషకులకు ఈ భూములలో వేటకు గాని పశుపోషణకు గాని అనుమతి లేదు. తరచుగా ముసాయిలకు సంప్రదాయకంగా వస్తున్న మేత భూములే రిజర్వ్ చేయబడుతుండేవి. ఉదాహరణకు సెరెంగెటి జాతీయ ఉద్యానవనం ముసాయిల చేత మేత భూముల్లోని 14,760 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేయబడింది. మేలు రకపు గడ్డి భూములను, నీటి వనరులను కోల్పోవడంలో ముసాయిలు నివసించే తక్కువ వైశాల్యం గల భూములను పరిమితం చేయడం వలన అధిక ఒత్తిడికి గురయ్యారు. నిరంతరాయంగా ఒక ప్రాంతంలో పశువులు మేయడం అంటే పచ్చిక నాణ్యత దెబ్బతినడం అనే అర్థం. పశువులకు మేత చాలా తక్కువగా లభించేది. వారికి సరిపడా ఆహారం అందించడం నిత్యం సమస్యగానే ఉండేది. గడ్డి లేకపోవడం వలన పశు సంపదకు పోషకాహార లోపం అనేది ఏర్పడింది. అంటే కుటుంబాలకు, పిల్లలకు కూడా సరైన ఆహారం దొరకలేదు. కరువు కాటకాల్లో తీవ్రంగా ఇబ్బంది పడిన ప్రాంతాలని గత సంవత్సర కాలంలో సుమారు 240 మిలియన్ల కెన్యా షిల్లింగులు అంటే $3.5 మిలియన్ అంచనా పర్యాటక రంగం నుంచి ఆదాయాన్ని పొందిన అంబోసిలి జాతీయ ఉద్యానవనం పరిధిలోనివే. దీనికి తోడు కిలిమంజారో నీటి పథకం ఈ పశుపోషకుల ప్రాంతాల మధ్య నుంచి పోతుంది. కానీ గ్రామస్తులు ఆ నీటిని వ్యవసాయానికి గాని పశువుల కొరకు గాని వాడటానికి వీలు లేదు. మసాయి అనే పేరు మా అనే పదం నుండి వచ్చింది. మా సాయి అనగా నా ప్రజలు అని. మసాయిలు సాంప్రదాయకంగా సంచార పశుపోషకులు. వారు జీవనోపాధి కొరకు పాలు, మాంసం పైన ఆధారపడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం వలన పొడిగా దుమ్ము ధూళితో కూడిన వేడి వాతావరణం ఏర్పడుతుంది. ఈ అర్ధశుష్క ప్రాంతాలలోనూ, భూమధ్య రేఖ ఉష్ణ మండల ప్రాంతాల్లోనూ కరువులు సర్వసాధారణం. ఇటువంటి సమయాల్లో వీరు పోషించే అనేక జంతువులు చనిపోతాయి. ఆఫ్రికాలోని మిగిలిన ప్రాంతాల్లోని పశుపోషకులు కూడా ఇదే విధమైన సమస్యలను ఎదుర్కొన్నారు. నమీబియాలోను, నైరుతి ఆఫ్రికాలోను కావో కొలాండ్ పశు కాపరులు సాంప్రదాయకంగా కావో కొలాండ్, ఓవంబోలాండ్ మధ్య సంచరిస్తూ చర్మాలు, మాంసం, ఇతర ఉత్పత్తులను చుట్టుపక్కల సంతల్లో విక్రయిస్తుండేవారు. భూ సరిహద్దులు కొత్త విధానం వలన వీరి కదలికలు నియంత్రించబడ్డాయి. నమీబియాలోని కావో కొలాండ్ సంచార పశుపోషకులు క్రింది విధంగా ఫిర్యాదు చేస్తారు. మాకు చాలా కష్టంగా ఉంది. మేము దుఃఖిస్తున్నాము. మేము ఖైదీలుగా ఉన్నాము. ఎందుకు బంధింపబడ్డామో తెలియదు. మేము నివసించడానికి స్థలం లేదు. మాకు దక్షిణ ప్రాంతాల నుంచి మాంసం లభించటం లేదు. భయంతో బిగుసుకుపోయిన మమ్మల్ని బయటకు పంపించడం లేదు. ఓవంబో ల్యాండ్కు వెళ్లే దారి లేదు. ఓవంబో ల్యాండ్లో మేము చాలా కాలం నివసించాము. మా పశువులను, మేకలను, గొర్రెలను అక్కడకు తీసుకుని వెళ్లాలని ఉంది. కానీ సరిహద్దులు మూసివేశారు. ఈ సరిహద్దులు మమ్మల్ని చాలా ఒత్తిడికి గురి చేస్తున్నాయి. మేము ఇక బ్రతకలేము. కావో కాలాండ్ పోషకుల ప్రకటన, నమీబియా, 1949. మైకేల్ బాలింగ్, ది కొలోనియల్ ఎన్ కాన్సిలేషన్ ఆఫ్ ది నార్త్ వెస్టర్న్ నమీబియా పాస్టారల్ ఎకానమీలో చెప్పబడింది. నెక్స్ట్, వలస ఆఫ్రికాలో చాలా ప్రాంతాలలో పశు పోషకుల కదలికలపై దృష్టి పెట్టమని, వారిని తెల్లవారి ఆవాసాల్లోకి రాకుండా నిరోధించమని పోలీసు వారికి సూచనలు ఇవ్వబడ్డాయి. నైరుతి ఆఫ్రికాలోని నమీబియాలో కావో కొలాండ్ పశు పోషకుల సంచారాన్ని నియంత్రించమని పోలీసు వారికి ఒక న్యాయమూర్తి చేసిన సూచన కింద ఇవ్వబడింది. నిత్యావసర పరిస్థితుల్లో తప్ప స్థానికులను ఈ భూభాగంలోనికి ప్రవేశించడానికి అనుమతి పత్రాలు ఇవ్వరాదు. పై ప్రకటన యొక్క ఉద్దేశం వలన వలస రాజ్యంలోనికి ప్రవేశించే స్థానికుల సంఖ్యను నియంత్రించడం, వారిపై దృష్టి పెట్టడం మరియు సామాన్య సందర్శనకు అనుమతి పత్రాలు వారికి ఎన్నటికీ జారీ చేయలేకపోవడం. కావో కొలాండ్ ప్రవేశానికి అనుమతులు. ఇబుట్ జో కామన్ జెడ్ పోలీస్ అధికారులకు న్యాయమూర్తి సూచనలు 24 నవంబర్ 1937లో. సరిహద్దులు అయితే మూసివేయబడ్డాయి. 19వ శతాబ్దంలో ఆఫ్రికాకు చెందిన పశుపోషకులు పచ్చిక కొరకు వెతుక్కుంటూ చాలా దూర ప్రాంతాలకు పోయేవారు. ఒక ప్రదేశంలో పచ్చిక పూర్తిగా చివరి దశకు వచ్చినప్పుడు వారి పశువుల మందలతో సహా వేరే ప్రాంతాలకైతే తరలిపోయేవారు. 19వ శతాబ్దం చివరకు వలస పాలకులు వీరి కదలికలను నియంత్రించడం ప్రారంభించారు. ముసాయిల వల్లనే ఇతర తెగల వారు నివాసాలు కూడా ప్రత్యేకించి కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. ఈ ప్రాంతాల యొక్క సరిహద్దుల్లోనే వారి కదలికలు కూడా ఉండాలి. ప్రత్యేక అనుమతులు లేకుండా వీరు పశువులతో బయటకు పోరాదు. ఏ సమస్య లేకుండా, వేధింపులు లేకుండా అనుమతి దొరకడం చాలా కష్టంగా ఉండేది. ఈ నియమాలను ఉల్లంఘించిన వారు చాలా కఠినంగా శిక్షించబడేవారు. పశుపోషకులకు తెల్లవారి బజార్లలోనికి ప్రవేశించేందుకు అనుమతి లేదు. చాలా ప్రాంతాలలో వారు ఏ విధమైన వ్యాపారం చేయకుండా నిషేధించారు. ఇక్కడ నివాసాలు ఏర్పరచుకున్న యూరోపియన్ వలస పాలకులు పశుపోషకులను క్రూరులుగాను, ప్రమాదకరులుగాను భావించారు. వారితో అన్ని సంబంధాలు తగ్గించుకున్నారు. అన్ని సంబంధాలు తెంచేసుకోవడం అనేది నిజానికి ఎన్నటికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకంటే తెల్లవారైన వలస పాలకులు గనుల తవ్వకం, రోడ్డు పట్టణాలు నిర్మించడం వంటి అనేక పనుల కొరకు నల్లవారైన శ్రామికులపై ఆధారపడి ఉన్నారు. కొత్త భూ సరిహద్దులు, వారిపై విధించబడిన ఆంక్షలు పశుపోషకుల జీవితాలను అకస్మాత్తుగా మార్చివేశాయి. ఇది వారి పశుపోషణ, వ్యాపారం రెండింటిపైన ప్రభావం చూపింది.
ఇదివరలో పశు పోషకులు వారి పశువులను సంరక్షించుకోవడమే కాకుండా అనేక ఇతర ఉత్పత్తుల్లో వ్యాపారాలు చేసేవారు. వలస పాలనలోని వారిపై విధించిన ఆంక్షల వలన వారి వ్యాపారులు పూర్తిగా ఆగలేదు. వారు కొన్ని పరిమితులకు లోబడి వ్యాపారాన్ని కొనసాగించారు. పచ్చిక బయలు ఎండిపోయినప్పుడు కరువు అన్ని ప్రాంతాల్లోని పశు పోషకుల జీవితాలను ప్రభావితం చేశాయి. వర్షాలు సరిగా కురవక పచ్చిక బయలు ఎండిపోయినప్పుడు మేత దొరికే ప్రాంతానికి వారు వెళ్ళకపోతే పశువుల మందలు ఆకలితో చనిపోవాల్సి వచ్చేది. అందువల్లనే సంచార జీవులైన పశు పోషకులు సాంప్రదాయకంగా ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి తరలిపోతుంటారు. ఈ సంచార జీవితం వారు క్లిష్ట సమయాల నుండి తప్పించుకుంటూ ఇబ్బందులను అధిగమించడానికి అవకాశం ఇస్తుంది. కానీ వలస పాలనా కాలం నుంచి మొసాయిలు ఒక స్థిర ప్రాంతానికి, ఒక రక్షిత ప్రాంతానికి పరిమితమై పచ్చిక బయళ్ల కొరకు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సంచరించకుండా నిషేధించబడ్డారు. వారు నాణ్యమైన మేత భూముల నుంచి తొలగించబడి తరచుగా కరువుకు గురయ్యేవారు. ఒక అర్ధశుష్క ప్రాంతంలో నివసించే విధంగా వారిని శాసించారు. వారు పచ్చిక లభించే ప్రాంతాలకు వారి పశువులను తరలించలేకపోవడం వలన మొసాయిల యొక్క పశువుల ఆకలి, వ్యాధుల వల్ల పెద్ద సంఖ్యలో మృత్యువాత అయితే పడ్డాయి. 1930లోని ఒక విచారణ ప్రకారం కెన్యాలోని మొసాయిలు 7,20,000 పశువులను 7,20,000 పశువులను అలాగే 8,20,000 గొర్రెలను 1,71,000 గాడిదలను అయితే కలిగి ఉండేవారు. 1933-34 2 సంవత్సరాల తీవ్ర కరువు కాలంలో మసాయి ఆవాసాల్లోనే సగానికి పైగా పశువులైతే మరణించాయి. మేత భూమి తరిగిపోవడం వలన కరువుల యొక్క ప్రభావం తీవ్రమైపోయింది. తరచుగా కష్టకాలాలు రావడం వలన పశు పోషకుల పశు సంపద క్రమంగా తగ్గుతూ వచ్చింది. మసాయి యోధుల సాంప్రదాయక దుస్తులైన ముదురు ఎరుపు రంగు షుకా, మెరిసే పూసలతో కూడిన ఆభరణాలు, 5 అడుగుల ఉక్కుమన కలిగిన బల్లెలు ధరించి ఉంటారు. వారు వారి పొడవాటి జడలుగా అల్లబడిన ఉంగరాల జుట్టుకు జేగురు మట్టి అద్దడంతో ఎర్ర రంగులో ఉంటుంది. తూర్పున ఉదయిస్తున్న సూర్యుడిని ఆరాధించడం వారి సంప్రదాయం. తెగలోని మగపిల్లలు పశువుల కాపరి బాధ్యత తీసుకుంటే యోధుల సమూహం యొక్క రక్షణకు ఆ బాధ్యులు. కరువు సమయంలో మాత్రం యోధులు, పిల్లలు అందరూ పశువులను మేతకు తీసుకువెళ్లే బాధ్యత అయితే వహిస్తారు. అందరూ ఒకే విధంగా ప్రభావితం అయితే కాలేదు. ఆఫ్రికాలోని ఇతర ప్రాంతాల వలనే మసాయి ప్రాంతంలో కూడా అందరూ పశుపోషకుల వలస పాలనలో వచ్చిన మార్పులకు ఒకే విధంగా ప్రభావితం కాలేదు. వలస పాలనకు పూర్వం మొసాయి సమాజం పెద్దలు, యోధులు అనే 2 వర్గాలుగా అయితే విడిపోయింది. పెద్దలు పాలనా సమూహంగా ఏర్పడి మసాయి సమాజంలోని వివిధ కార్యకలాపాల నిర్వహణ, తగాదాలు పరిష్కరించడం మొదలగు విధులు నిర్వహించడానికి నిర్దిష్ట వ్యవధిలోని కొన్ని ఇళ్లలో సమావేశమయ్యేవారు. యోధులుగా పిలువబడే యువకులు ముఖ్యంగా వారి తెగ సంరక్షణ బాధ్యతను తీసుకునేవారు. వారు సమూహాన్ని కాపాడుకుంటూ పశువులను మచ్చిక చేసుకుని వాటిపై స్వారీ చేసి పోటీలను నిర్వహించేవారు. పశువులను సంపదగా భావించే ఆ సమాజాల్లో ఇది చాలా ముఖ్యం. వీటి ద్వారానే విభిన్న పశుపోషక సమూహాల బలాబలాలు దృఢంగా తెలిసేవి. ఇతర పశుపోషక సమూహాల పశువులపై దాడి చేయడం, యుద్ధాలలో పాల్గొనడం ద్వారా యువకులు వారి పరాక్రమాన్ని, బాధ్యత నిరూపించుకొని యోధుల తరగతిలో సభ్యులుగా గుర్తింపు పొందేవారు. ఏదేమైనా వారు పెద్దల ఆదుపాజ్ఞలకు లోబడి ఉండాలి. మొసాయిల వ్యవహారాలు పర్యవేక్షించడానికి బ్రిటిష్ వారు కొన్ని సంక్లిష్టమైన క్రమానుగత చర్యలను అయితే తీసుకున్నారు. మొసాయిల్లోని వివిధ ఉప సమూహాలకు అధినేతలను నియమించారు. వారు తెగ యొక్క వ్యవహారాలకు బాధ్యత వహించాలి. దాడులు, యుద్ధాలపై బ్రిటిష్ వారు అనేక ఆంక్షలు విధించారు. దీని వలన తరతరాలుగా వస్తున్న పెద్దలు, యోధుల అధికారాలన్నీ క్షీణించిపోతాయి. వలస ప్రభుత్వం చేత నియమించబడిన అధినేతలు తరచుగా ధనాన్ని కూడబెట్టుకునేవారు. వారి పశువుల వస్తువులు, భూమి కొనడానికి తగిన ఆదాయం లభిస్తుండేది. వారు ఇరుగు పొరుగు పేదలకు పన్నులు చెల్లించడానికి డబ్బు అవసరమైనప్పుడు అప్పులు ఇచ్చేవారు. వారిలో చాలా మంది పట్టణాలలో నివసిస్తూ వ్యాపారాలు చేస్తుండేవారు. వారి భార్య బిడ్డలు గ్రామాల్లో నివసిస్తూ పశు సంరక్షణ చేసేవారు. వీరు కరువుల నుంచి, యుద్ధాల వలన వచ్చే నష్టాల నుంచి తప్పించుకునేవారు. వారు పశుపోషణ, ఇతర మార్గాల వలన కూడా ఆదాయాన్ని పొందేవారు. వారు వద్దన్న పశువుల సంఖ్య తగ్గినప్పుడల్లా మరలా పశువులను కొనుగోలు చేసేవారు. కానీ కేవలం పశు సంపదపై ఆధారపడి జీవించే పేదవారైన పశుపోషకుల జీవిత చరిత్ర భిన్నంగా ఉండేది. వారికి తరచూ సంభవించే బాధాకరమైన పరిస్థితుల నుంచి బయటపడడానికి తగిన వనరులు ఉండేవి కావు. యుద్ధాలు, కరువు సమయాల్లో వారు ఇంచుమించుగా వారి దగ్గర ఉన్న సంపదనంతా కోల్పోయేవారు. అప్పుడు వారు దగ్గరలోని పట్టణాలకు పని కోసం వెతుక్కుంటూ వెళ్లేవారు. కొంతమంది బొగ్గుల కొలిమిలోనూ, మరికొందరు ఇతర విభిన్న పనుల్లోనూ వారి జీవితాలు గడిపేవారు. కొంతమంది అదృష్టవంతులకు రోడ్లు లేదా భవనాలు నిర్మాణపు పనుల్లో రోజువారీ పని దొరికేది. మొసాయిల సమాజంలో మార్పులు 2 అంచెలలో జరిగాయి. మొదటిది పెద్దలు, యోధుల మధ్య సాంప్రదాయకంగా వచ్చే అంతరాలకు భంగం వాటిల్లింది. పూర్తిగా కాకపోయినా కొంతమేరకు ఇది జరిగింది. రెండవది పశు పోషకుల్లో ధనిక, నిరుపేదల మధ్య అంతరాలైతే పెరిగాయి. ఇవి సాధారణ విషయం కాకపోయినప్పటికీ ఈనాటికి కూడా యువకులు యోధులుగా మారడానికి సుదీర్ఘమైన ఆచారాలు పాటించాలి. వారు వారి సమూహం నివసించే ప్రాంతమంతా 4 నెలల పాటు పర్యటించాలి.
అనంతరం వారు వారి నివాస ప్రాంతానికి పరిగెత్తి ఒక దాడి చేసే వారి వైఖరితో లోనికి ప్రవేశించాలి. ఈ వేడుక జరిగేటప్పటికి బాలురు వదులుగా ఉండే దుస్తులతో రోజంతా నిరంతరాయంగా నృత్యం చేస్తారు. ఈ వేడుకకు అర్థం ఒక కొత్త జీవితంలోనికి మార్పు చెందడం. బాలికలు ఇటువంటి వేడుకలో పాల్గొనవలసిన అవసరం లేదు. మసాయి అసోసియేషన్ వారి సౌజన్యంతో ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నారు. ముగింపు పై విషయాలను బట్టి ఆధునిక ప్రపంచంలో పశుపోషక సమాజాలు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా మార్పులకు గురైనవని తెలుసుకుంటాము. కొత్త చట్టాలు, కొత్త సరిహద్దులు వాటి కదలికల విధానాలను ప్రభావితం చేశాయి. వారి కదలికపై పెరుగుతున్న నిషేధాల కారణంగా వారు పచ్చిక బయళ్లను వెతుక్కుంటూ పోవడం సాధ్యమైనదిగా అయితే భావించారు. పచ్చిక బయళ్లు కనుమరుగైపోవడం వలన పశువులను మేపడం ఒక సమస్యగా మారింది. మిగిలిన కొద్దిపాటి పచ్చిక బయళ్లను పశువులు నిరంతరాయంగా మేత మేయడం వలన క్షీణించిపోయాయి. కరువు కాలం చాలా కష్టకాలంగా ఉండేది. పశువులు పెద్ద సంఖ్యలో మరణించేవి. అయినప్పటికీ పశు పోషకులు చాలా కాలానుగుణంగా మార్పు చెందారు. వారు ప్రతి సంవత్సరం సంచరించే మార్గాలను మార్చుకున్నారు. పశువుల సంఖ్యను తగ్గించుకున్నారు. కొత్త ప్రాంతాల్లోనికి ప్రవేశించే హక్కును కోరారు. ఉపశమనం కొరకు, రాయితీల కొరకు, ఇతర విధానాల్లో మద్దతు మరియు అడవుల నీటి వనరుల నిర్వహణలో హక్కుల కొరకు రాజకీయ ఒత్తిళ్లను తీసుకొచ్చారు. పశు పోషకుల గతం యొక్క అవశేషాలు కాదు, ఆధునిక ప్రపంచంలో స్థానం పొందని వ్యక్తులు కాదు. సంచార పశు పోషకత్వం అనే జీవన విధానం కొండలు, శుష్క ప్రాంతాల్లో జీవించే వారికి చాలా అనుగుణంగా ఉంటుందని పర్యావరణవేత్తలు, ఆర్థికవేత్తలు అయితే గుర్తించారు. సో ఇదండి 9th హిస్టరీ 5th చాప్టర్కి సంబంధించినటువంటి లైన్ టు లైన్ నోట్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.